హాయ్ అండి, ఈరోజు ఇంకో టేస్టీ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక జార్ తీసుకొని అందులో ఎండు కొబ్బరి పొడి, కొద్దిగా కారం, కొద్దిగా ధనియా పౌడర్, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా సాల్ట్, కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి మెత్తటి పేస్ట్ లాగా. తర్వాత ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని పోపు వేసుకున్న తర్వాత కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకోవాలి. అలా వేగిన తర్వాత కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, ఆనియన్స్, టమాటో ముక్కలు, కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు కూడా వేసి ఒక 5 మినిట్స్ పాటు వేగనివ్వాలి. అలా వేగిన తర్వాత ఒకసారి కడుక్కున్న అలసంద గింజలు మరియు కూరగాయ ముక్కలు అండి, వంకాయ ముక్కలు, అలాగే మటిక్కాయ ముక్కలు ఇవైతే నేను తీసుకున్నానండి. కూరగాయలు ఏవైనా తీసుకోవచ్చు, గింజలు కూడా ఏవైనా తీసుకోవచ్చు, అది మీ చాయిస్ అండి. నేనైతే ఇవి తీసుకున్నాను. సో అవి కూడా వేసేసి ఒక 5 మినిట్స్ పాటు వేగనివ్వాలి. అవి కూడా వేగిన తర్వాత మనం ముందుగా ఏదైతే మసాలాను ప్రిపేర్ చేసుకున్నామో ఆ మసాలా కూడా వేసుకొని ఇంకో 5 మినిట్స్ పాటు వేగనివ్వాలి. అలా వేగిన తర్వాత మనం సరిపడా వాటర్ అయితే వేసుకోవాలండి. మీకు కర్రీ చిక్కగా కావాలనుకుంటే తక్కువ వేసుకోవచ్చు, కర్రీ పలచగా కావాలనుకుంటే ఎక్కువ వాటర్ అయితే వేసుకోవచ్చు. ఆ వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ అయితే టేస్ట్ చూడండి. ఉప్పు సరిపోయింది అనిపిస్తే ఓకే, దాంతోనే కంటిన్యూ చేసేయండి, లేదా కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి. సో ఇలా అయితే బాయిల్ అవుతుందండి. ఇలా మరుగుతున్నప్పుడు అయితే మనమైతే ఎగ్స్ని తీసుకొని పగలు కొట్టి అందులో వేసేసుకోవాలండి. అలా వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరని అయితే చల్లుకోవాలి. చల్లుకున్న తర్వాతనే అండి మనం ఈ కర్రీని అయితే ఒకసారి కలుపుకోవాలి. ఎగ్ పగలగొట్టి వేయంగానే కలుపుకోకూడదు. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.